సైకో కిల్లర్ రాజ్ కుమార్ బలవాన్ మరణంతో కేసు క్లోజ్ అవుతుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. బలవాన్ మరణానికి ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో బాధిత బాలిక కుటుంబంపై రాజ్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. బాండ్ పేపర్ పై బలవాన్ మరణ లేఖ కూడా రాశాడు రాజ్ కుమార్. దీంతో ప్రస్తుతం రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుమార్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా, ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజ్ కుమార్ డెడ్ బాడీని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. అతడి డెడ్ బాడీతో సంబంధం లేదంటూ పోలీసులకు లిఖితపూర్వకంగా లేఖ రాసిచ్చారు రాజ్ కుమార్ బంధువులు. దీంతో చేవెళ్ల మున్సిపల్ సిబ్బందితో అర్ధరాత్రి అంత్యక్రియలు చేయించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మాధవి, ఆరుగురిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు నిన్న తన మామ స్వగ్రామంలో కూడా తనువు చాలించిన నేపథ్యంలో ఇక ఈ ఎంటైర్ క్రైమ్ ఎపిసోడ్కి సంబంధించి కూడా ఎండ్ కార్డు పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ అంతకు ముందు అంటే అతడు సూసైడ్ చేసుకునే ఒక రోజు ముందు అంటే ఈ హత్యలకు పాల్పడే ముందు రోజు కూడా అతడు 2 నిమిషాలకు సంబంధించిన ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతానికైతే కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అతడు సెల్ఫీ వీడియోలో చాలా కీలక విషయాలను ప్రస్తావించే ప్రయత్నం చేశాడు. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు తనను మోసం చేశారు, అతడి కోసం చాలా ఖర్చు చేశాను, వారి కోసం అప్పుల పాలైనట్టు కూడా అతడు సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ చెప్పడం ప్రస్తుతానికైతే సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత కిరాతకంగా 2 కుటుంబాలలో కేవలం బాధిత మహిళ కుటుంబ సభ్యులే కాకుండా కట్టుకున్న భార్యను 2 పిల్లలను కూడా అత్యంత కిరాతకంగా హతమార్చిన రాజ్ కుమార్ ఒక రోజు ముందే ఒక పక్కా పథకం ప్రకారం కూడా సెల్ఫీ వీడియో తీసుకోవడం, బాండ్ పేపర్ మీద సూసైడ్ నోటు రాసుకోవడం కూడా ప్రస్తుతానికైతే కలకలం రేపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఇతడు కొత్తూరులోని అటు పంజర వద్ద అతడి మేనమామ స్వగ్రామంలో కూడా వెంచర్లో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకోవడంతో కూడా అతడి సంబంధించిన ఆచూకీ కూడా పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించి కూడా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి డెడ్ బాడీని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఇక రాజ్ కుమార్ మృతదేహాన్ని కూడా తీసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కూడా అతడి అంత్యక్రియలు కూడా దైవలగుడిలో చేసేందుకు పోలీసులు స్థానిక సంబంధించిన అధికారులు ఏర్పాటు చేస్తే కూడా దాన్ని నిరాకరించడం, ఎట్టి పరిస్థితుల్లో అతడి మృతదేహాన్ని కూడా దైవలగుడ తీసుకురావద్దంటూ కరాఖండకు చెప్పడంతో గత్యంతరం లేక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతడి పోస్ట్ మార్టం నిర్వహించి చేవెళ్లలోని శ్మశాన వాటికల్లో కూడా అతడి అంత్యక్రియలు అర్ధరాత్రి తర్వాత చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ మున్సిపల్ సిబ్బంది సహకారంతో కూడా పోలీసులు రాజ్ కుమార్ అంత్యక్రియలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అతడి మీద చాలా వ్యతిరేకత వచ్చింది. నరహంతకుడిని ప్రాణాలతో పట్టుకోవాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే 48 గంటల పాటు పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా కానీ ఎలాంటి అతడి ఆచూకీ లభించకపోవడం, చివరగా కొత్తూరు మండలం పంజర్ల వద్ద అతడి డెడ్ బాడీ లభించడంతో కూడా పోలీసులు ఊపిరి పీల్చుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే అంతకు సంబంధించి కూడా 6గురిని అంతముంచి అతడు కూడా బలవానికి పాల్పడ్డాడు. కానీ అతడికి సంబంధించిన కేసు, అతడి మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత సంచలనంగా మరి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి యావత్తు ఇటు తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద కూడా అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అతడు చనిపోయిన తర్వాత బాలిక కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేయడం ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ గా మారినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.